జీవీ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తన పదవులకి కూడా రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో అసలు జీవీ రెడ్డి ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటి? చంద్రబాబు గారితో జీవీ రెడ్డి భేటీ తర్వాత అసలు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరాం ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. జీవీ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అలాగే ఆయన పదవులకి కూడా రాజీనామా చేశారు. అందరికీ షాక్ ఇచ్చారు. ఏంటి సార్ అసలు జీవీ రెడ్డి గారు ఇటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏంటి? చంద్రబాబు గారితో భేటీలో అసలు జీవీ రెడ్డి ఏం జరిగింది జీవీ రెడ్డితో? ముందుగా అసలు జీవీ రెడ్డి వ్యక్తిత్వం గురించి మాట్లాడదాం. సార్ అతను ఒక లాయరు, ట్యాక్స్ కన్సల్టెంటు, తర్వాత ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కూడా స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. తర్వాత టీడీపీలో తీసుకున్న తర్వాత ఆయన నాలెడ్జబుల్ పర్సన్, అవగాహన ఉంది సబ్జెక్ట్ మీద, ఏ సబ్జెక్ట్ అయినా సరే. దాని మీద నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఇచ్చారు. అలాగే అతను కూడా ఆ పదవికి న్యాయం చేశాడు. ఎక్కడ వెనకాడకుండా పోరాటం చేశాడు. ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ, జగన్ అరాజకాల మీద కానీ రాజీ లేకుండా పోరాటం చేశాడు. అనేక ఒత్తిళ్ళు ఎదుర్కొన్నాడు. బెదిరింపులు ఉన్నా సరే చదవలేదు. నిజాయితీగా పనిచేశాడు. దానికి మెచ్చుకుని ఇచ్చారు. అయితే ఏంటంటే ఇప్పుడు చాలామంది రాజకీయం అని అంటే ఒత్తిడి తట్టుకోవాలంటారు. ఒత్తిడి తట్టుకోవాలి, కానీ ఒకటి ఆత్మగౌరవం అనేది కూడా ఒకటి ఉంటుంది. నాయకుడు ఎప్పుడు కూడా ఒక రాజు, రాజుకి దగ్గర ఉన్న సేనాధిపతులు బలంగా ఉంటేనే రాజు బలంగా ఉంటాడు, రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. అంతేగాని మనమేదో ఎక్కడికక్కడ మనకున్న వారియర్స్ని వాళ్ళని వదిలేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆఖరికి ఏమవుతుంది? రాజు బలహీన పడిపోతారు. అటువంటి అవకాశం ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నట్టు కనపడుతుంది. ఓకే, 95లో సీఎం చూస్తారు మీరు మళ్ళా అని చెప్పి పదే పదే చెప్పారు. అవును, నిజంగానే ఆ రోజున ఆయన చేసిన వ్యవహారాలు కానీ, తీసుకున్న నిర్ణయాలు కానీ, అనేక నిర్ణయాలు కూడా చాలా ఫాస్ట్గా, ధైర్యంగా తీసుకున్నారు. దాని ఫలితాలు కూడా ప్రజలు దానికి ఫలితం ఇచ్చారు. 99లో మళ్ళీ గెలిపించారు. అయితే ఇక్కడ ఇవాళ మీరు ఎంతసేపు అధికారులనే దృష్టిలో పెట్టుకుని, అధికారులు అనేవాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతారు, పార్టీని నడపరు కదా. పార్టీ కార్యక్రమాలు కానీ, పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కానీ పార్టీ నాయకులు అధికారుల ద్వారా చేయించాలి. అంటే ప్రభుత్వం పార్టీ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలని ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేయడానికి అధికారులను వాడుకోవాలి. అవును, అంతేగాని అధికారులే సర్వం అనుకుని పార్టీ నాయకులందరూ వాళ్ళు ఏదో ఐఏఎస్ పాస్ అయ్యారు కాబట్టి గొప్ప, వీళ్ళందరూ అనామకులు కాదు కదా, ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఎన్నో ఇది చేసి ప్రజల మెప్పు పొంది నాయకులైనాడు. అవును, పార్టీ నాయకులు అనేవాళ్ళు అటువంటి వాళ్ళు. వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైందంటే ఇప్పుడు ఫైబర్ నెట్ అనే దాంట్లోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఆ రోజు. దాంట్లో వంకబెట్టి ఆయన అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. అవును, తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే దాంట్లో అనేక మంది ఉద్యోగస్తులు, వాళ్ళకి కనీసం దానికి ఆ ఉద్యోగంలో చేర్చుకోవడానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ లేనాడు, సరైన అర్హత లేనాడు. అలాగే సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో పనిచేసిన వాళ్ళు అనేక మంది ఇక్కడి నుంచి జీతాలు ఇచ్చారు అనేది ఉంది. ఆ ఆరోపణ తెలుగుదేశం పార్టీ కూడా చేసింది ఎన్నికల ముందు. అయిన తర్వాత సీఎం అయిన తర్వాత కూడా ఇదిగో ఇంతమందికి అనవసరంగా ఇస్తున్నారు, దాదాపు 600 మంది ఎంతమందో ఈ విధంగా అక్రమంగా ఉద్యోగాలు పొందారు, వీళ్ళని తీసేయాలి, ఇప్పుడు ఇమీడియట్గా 400 మందిని తీయాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇప్పటికి ఎన్ని నెలలు అయింది? ఒక్క వ్యక్తిని తొలగించారా? జీవీ రెడ్డి కూడా పాపం అతనికి ఆ ఫైబర్ నెట్ ఇచ్చాడు. అతను దాన్ని ఏదో ఫైబర్ నెట్ని ఒక మామూలు దీన్ని చాలా మంచి దీన్ని తీసుకురావాలి, చంద్రబాబు నాయుడు గారికి బ్రెయిన్ చైల్డ్ అది,
ఆయనకి నచ్చిన పథకం. దీన్ని చాలా రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అప్పట్లో చూసినాయి. అతి చౌకగా ఇంప్లిమెంట్ చేశారు ఇంటర్నెట్ని. దీన్ని టీవీ కానీ వాటికి కనెక్షన్ ఇవ్వటం కానీ, ఒకే దాని నుంచి ఫోన్ కనెక్షను, ఇవన్నీ అతి చౌక ధరలకి ఇచ్చేశారు. దీన్ని ఇంకా బాగా తీసుకెళ్ళి చంద్రబాబు గారికి పేరు తీసుకురావాలని ప్రయత్నం చేశాడు. అవును, అంటే అసలు ఏపీ ఫైబర్ నెట్ని ప్రక్షాళన చేయాలి అని ప్రయత్నం చేసినటువంటి జీవీ రెడ్డి గారు ఇప్పుడు సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏంటి అసలు? అదే కదా ఇప్పుడు నేను అనేది అదే. దాంట్లో ఈ 400 మందిని తీయటం వరకు వచ్చేటప్పటికి ఆయన ఆ విషయం, ఇదిగో ఇంతమంది పనిచేస్తున్నారు, వీళ్ళందరికీ జీతాలు ఇస్తున్నాయి అనేది ఒకటి. తర్వాత జిఎస్టీ విషయంలో కడతం లేట్ అవుతే పెనాల్టీ పడే టైంలో నేను చూసి కట్టించాను, దాని మూలాన పెనాల్టీ ఆగింది అనేది ఒకటి ఆయన చెప్పాడు. అప్పటికే తెలిసిన సమాచారం ఏంటంటే ఆయన ఈ ఈడీ చేస్తున్న, అదే ఎండీ చేస్తున్నది ఏది దినేష్ కుమార్ అనే ఆయన కానీ ఇంకొక 3 అధికారులు, వాళ్ళు చేస్తున్న పనుల్ని, వాళ్ళు ఫైబర్ నెట్ని ఏ విధంగా దాన్ని నష్టపరుస్తున్నారనే దుర్వినియోగం చేస్తున్నారు, నష్టపరుస్తున్నారు అనే విషయాన్ని కూడా ఆయన ఆ రోజున దానికి సంబంధించిన మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారికి, లోకేష్ గారికి, అలాగే చీఫ్ సెక్రటరీకి కూడా చెప్పాడు అనేది ఆయన కూడా చెప్పాడు. నేను అందరికీ చెప్పాను అని. అవును, చెప్పిన తర్వాత కూడా యాక్షన్ జరగట్లా, ఫలితం రావట్లా. సేమ్ యాజిటీస్గా అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్పిన దాన్ని అధికారులు ఇంప్లిమెంట్ చేయకపోతే ఏం చేయాలి? అప్పుడు చేయాల్సిందేంటి? ఇమీడియట్గా చీఫ్ సెక్రటరీ కల్పించుకోవాలి. అవును, ఆడికి వచ్చేటప్పటికి వాళ్ళు రానప్పుడు ఏంటంటే, సరే ఇతనుకున్న కొంత మామూలు మీరు చెప్పినట్టు నార్మల్ రాజకీయ నాయకుడు ఏదో దక్కా మొక్కలు తినేసి పదవి వస్తే చాలు, పదవి ఉంటే చాలు మనకి, దానికి ఆ ఫెసిలిటీస్, కారు, దానికి సంబంధించి ఇది సెక్రటరీలు ఉంటే చాలు అనుకున్నాడైతే సర్దేసుకుంటాడు. అవును, మనకు సంబంధం లేదని. కానీ ఇతనేంటి, దాన్ని ఫైబర్ నెట్ని బాగా పైకి తీసుకొచ్చి 1000 కోట్లు దానికి వర్త్ వచ్చేటట్టు చేసి చంద్రబాబు నాయుడు గారికి పేరు తీసుకురావాలనే తపంతో పనిచేశాడు. కాబట్టి ఆ దాంట్లో కొద్దిగా అతను వెక్స్ అయి ఉంటాడు. పదే చెప్పిన తర్వాత కూడా అవ్వకపోతే దాంట్లో అతను ప్రెస్ మీట్ పెట్టాడు అన్న. ప్రెస్ మీట్ పెట్టగానే తప్పు అనేది కూడా నా ఉద్దేశంలో అది కరెక్ట్ కాదు. ప్రెస్ మీట్ పెడితే అదేదో పాపమా, వెంటనే నువ్వు పిలువు ఇద్దరిని, ఎవరైతే సంబంధిత అధికారి అట్లాగే ఇతన్ని పిలిచి ఇద్దరిని ఈక్వల్గా ఓపెన్ మైండ్తో కూర్చోబెట్టి వాళ్ళని తప్పొప్పులు, ఎవరు తప్పు అయితే వాళ్ళని మందలించవచ్చు. జీవీ రెడ్డి గారిని మందలించడంలో తప్పులేదు. చంద్రబాబు గారు పెద్ద ఆయన, సీనియరు, తనకు పదవి ఇచ్చినాడు, మా ఒక తండ్రి స్థానంలో ఉన్నాడు, మందలించడానికి ఆయన అర్హుడే. కానీ మందలించే విధానం సార్ అసలు ఏంటి? చంద్రబాబు గారితో జీవీ రెడ్డి భేటీ అయినటువంటి నేపథ్యంలో ఆ భేటీలో అసలు ఏం జరిగింది? మామూలుగా తెలిసింది ఏంటంటే సార్, నాకు అన్నీ తెలుసు. ఈయన మామూలుగా ఆయన అనే మాట అదే కదా, నువ్వు ఈ విధంగా బయటకి పబ్లిక్గా మీరు చేసి పార్టీని డ్యామేజ్ చేయొద్దు, నేను దాని మీద తీసుకుంటానంట. ఇంకొక విధంగా ఇంకొకసారి గనక ఈ విధంగా కనుక జరిగితే వేటు తప్పదు అన్నాడంట. ఓకే, వేటు తప్పలేదు మాట చాలా పెద్ద మాట కదా. ఇప్పుడు ఎప్పుడైతే వేటు తప్పదు అన్నాడో ఈయనకి నార్మల్గా అనిపిస్తుంది కదా, నేను ఇంత కష్టపడ్డాను కదా, పార్టీకే కష్టపడ్డాను కదా, కమిట్మెంట్తో ఉన్నాను కదా, నేను ఇవాళ కూడా పార్టీ మంచి కోసమే కదా నేను మాట్లాడింది, ఫైబర్ నెట్ దీనికోసమే కదా నేను మాట్లాడింది, ఫైబర్ గ్రిడ్ దీనికోసం. ఇటువంటి సమయంలో నేను ఈ విధంగా మాట్లాడాడని అతను అఫెండ్ అయ్యి ఉండొచ్చు. కానీ నేను ఇదే మాట ఆ దినేష్ కుమార్ని పిలిచి, నువ్వు గనక ఈ విధంగా నువ్వు ఏం జరిగిందని కనుక్కుని ఇంకొకసారి కనుక నువ్వు ఈ విధంగా పని చేయకుండా ఉండి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే నీ మీద వేటు తప్పదని అంటారా? అనగలరా చంద్రబాబు గారు? అంటే పార్టీ నాయకులు అయితే లోకమైతే అట్లాగా. ఇప్పుడు ఒక ఐఏఎస్ అయితే అయి ఉండొచ్చు కాక, కానీ అతను ఇంప్లిమెంట్ చేయాల్సింది పార్టీ పాలసీ, ప్రభుత్వ తరఫున పార్టీ పాలసీలనే కదా ఇంప్లిమెంట్ చేయాల్సింది.
రేపు దాన్ని గ్రౌండ్లో లెవెల్లో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది పార్టీ నాయకులే కదా. మరి అటువంటిప్పుడు ఈ విధంగా చేయటం వలన ఒక విధంగా పార్టీ క్రమశిక్షణ అని కొంతమంది అంటున్నారు. పార్టీ ప్రభుత్వ క్రమశిక్షణ అతను ఏదో జిఐడికి రిపోర్ట్ చేయమన్నారు అన్నాడు. 2 నెలల తర్వాత అతనికి మళ్ళీ ఇంపార్టెంట్ పోస్ట్ ఇస్తారు. కానీ ఈ ప్రాసెస్లో ఒక ముఖ్యమైన నాయకుడిని పార్టీ కోల్పోయింది కదా. పార్టీకి అది నష్టమేగా. మామూలు కార్యకర్త వేరు, ఒక నాలెడ్జబుల్ పర్సన్ వేరు. అవసరమైనప్పుడు ఏం జరిగిందనేది ఆ లూప్ హోల్స్ని వెలికి తీసి ఎదుటాడి మీద దాడి చేయగలిగిన వ్యక్తిని, అటువంటి మనిషిని పార్టీ కోల్పోయింది కదా ఈ ప్రాసెస్లో. అవును. ఇట్లా ఒక్కొక్క దీంట్లో కొంతమందిని కోల్పోతుంటే పార్టీ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇతను చేసినా మరి పిలిచి అడిగారా, నువ్వు చేయటం ఏంటయా, ఇదేంటి, మళ్ళా ఈ పని ఏంటని అడగలేదు కదా. మరి ఒకవేళ అడగలేదనేది సరే ఆయన ఇష్టం అనుకోండి. కాకపోతే ఇక్కడ ఈ ప్రాసెస్లో పార్టీ నష్టపోతుంది కదా అంటున్నాను నేను. అవును. ప్రాసెస్లో మీరు మొదటిసారి కూడా అంత తీవ్రంగా అనకుండా ఉంటే, అంటే వేటు తప్పదు అనే మాట అనేటప్పటికి ఈయన కూడా అనుకుని ఉంటాడు కదా. ఓకే, ఏంటి పదవి లేకపోతే మనం బతకలేమా, మన ప్రొఫెషన్ ఉంది హ్యాపీగా, దాంట్లో సంపాదించుకోవచ్చు కదా, ఈ పార్టీలోకి వచ్చి నేను ఎదురు పెట్టాల్సి వస్తుంది డబ్బులు, ఇక్కడ నేను నా ప్రొఫెషన్ వదులుకుని 10 మంది నా దగ్గరికి వచ్చే పరిస్థితి వస్తే నేను ఈ విధంగా చేయటం ఎందుకని అనుకుని రిజిగ్నేషన్ ఇచ్చేసి ఉంటాడు. ఓకే సార్, అసలు జీవీ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పదవులకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పదవులకి రాజీనామా చేయడం వెనుక ఆ ఇద్దరే కారణం అంటూ ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? ఆ ఇద్దరి వల్లే నిజంగా జీవీ రెడ్డి గారు తన పదవులకి కానీ, పార్టీకి కానీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటండి, దురదృష్టకరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనతో ఇప్పుడు ఎవరైతే అంటగాగారో, ఇది ఐఏఎస్లు అధికారులు, వాళ్ళే వాళ్ళ అవసరం తీరిన తర్వాత వాళ్ళు మళ్ళీ మార్చుకుని ఇటు కూడా ప్రవేశించి అదే విధంగా చేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ అభిమానులు తీవ్రంగా వాళ్ళు అసమ్మతి వెలుపుతున్నారు తెలుగుదేశంలోనే. అంటే జీవీ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత జీవీ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఆయనకి కమెంట్లు చేస్తూ ఉన్నారు. ఎస్, అవును, కారణం అదే. ఇప్పుడు నేను అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఇవాళ జీవీ రెడ్డి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టగానే ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేసింది, ఇట్లా చేస్తున్నా, ఇదేంటి అదేంటని. ఈయన ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ తెలిసిపోయారు. ఇదే ఐఏఎస్ ఆఫీసర్స్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళని ఏ విధంగా వాడుకున్నాడు, ఏ విధంగా వాళ్ళ చేత పని చేయించాడు, ఏ విధంగా వాళ్ళని అవమానపరిచాడు తనకిష్టం లేని వాళ్ళని. ఒక్క నోరు మెత్తారండి. అసోసియేషన్ అప్పుడు ఏమైంది? అప్పుడు అసోసియేషన్ లేదా? ఇవాళ అసోసియేషన్ వచ్చిందా? ఇవాళ జీవీ రెడ్డి విషయం వచ్చేటప్పటికి అసోసియేషన్ ఇది వచ్చిందా? మరి ఆయన ఇన్ఎఫిషియన్సీ, దినేష్ కుమార్ ఎండి, ఆయన ఇన్ఎఫిషియన్సీ, దాని గురించి ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ సమాధానం ఇస్తుందా? ఎందుకు ఇంత ఇన్ఎఫిషియెంట్గా ఉన్నాడు? 400 మందిని 8 నెలలుగా తీయాల్సిన వాళ్ళని ఎందుకు తీయలా? తొలగించమని ప్రభుత్వం కూడా అన్న తర్వాత కూడా ఎందుకు తీయలా? సాక్షాత్ చంద్రబాబు గారి నోటెంటే వచ్చింది 400 మందిని తీసేయాలని. అవును. మరి అటువంటి వాళ్ళని కూడా ఎందుకు తీయలా? తీయకపోగా ప్రశ్నించిన చైర్మన్ని తీశారు. అంటే ఏంటి, జీవీ రెడ్డి గారు తనంతా తానే రాజీనామా చేయలేదా? రాజీనామా చేయాలని ఆయన మీద ఎవరన్నా బలవంతం చేశారంటారా? బలవంతం చేయటం అనేది ఇది కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారి మాటకు నొచ్చుకుని ఉంటాడు. ఓకే, అంటే వేటు తప్పదు ఇంకోసారి కనుక జరిగితే అనే దానికి. అంటే ఆయనేమో ఒక పెద్ద ఆయన కింద అని ఉంటాడు, ఇతనేమో ఏది నేను ఎంత కష్టపడితే ఈ విధంగా అంటారా, ఈ పదవి కోసం ఇన్ని అవమానాలు ఎందుకు అనేది డిసైడ్ అయి ఉంటాడు. అంటే అతను తప్పు చేయలేదని పూర్తిగా నమ్మాడు కాబట్టి.
నేను తప్పు చేయలేదు, నేను పార్టీకి అలాగే ప్రభుత్వానికి లాభం చేయాలనే ప్రయత్నం చేశాను, ఆ ప్రయత్నంలో నేను స్కేప్ గోట్ అయ్యాను కాబట్టి నాకెందుకు ఇదే పదవని వదిలేసి ఉంటాడు. అయితే ఇక్కడ మీరు అన్నట్టు ఆ ఇద్దరు అని ఏదో పేర్లు చెప్తున్నారు కదా. ఒక ఆయన గౌరీశంకర్ అనే ఆయన మాత్రం ఇక్కడ దీంట్లో ఉండి అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఫైబర్ నెట్లో ఉండి తర్వాత ఆయన రంగు మార్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన దాంట్లో అవకతవకలు జరిగినాయి. టెరాసాఫ్ట్కి అప్పుడే టెరాసాఫ్ట్కి ఎలిజిబిలిటీ లేదు, లేని టైంలో ఇచ్చారు అని చెప్పి మాట మార్చింది ఆయనే. మళ్ళీ ఆయనే వెనక్కి వచ్చినట్టున్నాడు. వాళ్ళ ప్రభావం పనిచేసిందా అంటే పనిచేసిందో పనిచేయలేదో మరి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. ఓకే, ఇప్పుడు పనిచేసిందా అంటే ఇప్పుడు సెకీదే ఉంది, సెకీ దగ్గర నుంచి కరెంటు కొనటం మూలాన 1,24,000 కోట్లు నష్టపోతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ముందు మాట్లాడింది, ఎలక్షన్ తర్వాత మాట్లాడింది. అవును. మరి దాన్ని రద్దు చేస్తున్నారని చేయట్లా. రద్దు చేస్తే 2,400 కోట్లు 3,000 కోట్లు నష్టం అవుతున్నాడు. 1,20,000 కోట్ల పైన నష్టపోయే బదులు ప్రజలకు చెప్పి ఇదిగో ఇట్లా నష్టపోతున్నాం, క్యాన్సిల్ చేస్తున్నాం, ఈ 3,000 కోట్లు కడుతున్నామని కట్టేసి క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. ఓకే, ఆ నష్టం ఇదిగో 3,000 కోట్లు ఇంతే అని చెప్పి దాన్ని రద్దు చేయొచ్చు కదా. అంటే మీరు అన్నట్లుగా 1,20,000 కోట్ల రూపాయలు నష్టపోయే కంటే 3,000 కోట్ల రూపాయలు నష్టపోవడం అనేది మంచిది కదా. వ్యాపార లక్షణం అదే కదా. ప్రభుత్వం కూడా ఆ నష్టాన్ని తగ్గించుకున్నట్టు అవుతుంది కదా. అలాగే మీరు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ జగన్ బినామీ అని అన్నాం, జగన్ బినామీ కంపెనీ అన్నాం. ఇవాళ కూడా వాళ్ళే పనిచేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు చెబితే వాళ్ళు ఏది ఈ వాళ్ళ కాంట్రాక్ట్లు వస్తున్నాయి, వాళ్ళ బిల్లులు ఏపీఎస్పీడీసీఎల్లో కానీ లేకపోతే వీటిల్లో కానీ అంతా వాళ్ళదే హవా అనేది ఇవాళ కూడా ఉంది. ఎందుకు మారట్లా, ఎందుకు మార్చలేకపోతున్నాం? వాళ్ళకి సహాయం చేస్తున్న అధికారులు ఎవరు అంటే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీది, అధికారులేమో వైసీపీ అనుకూలరా. అట్లా ఎందుకు మీరు ఎవరిలో అనుకూలమైన వాళ్ళు ఎవరు కాదు, ఎవరిని ఉంచాలి ఎవరిని తీసేయాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు చేయలేకపోతుంది ప్రభుత్వం? అంటే ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారంటే అదే కదా నేను అంటుంది. ఇందాక నుంచి నేను చెప్తాను అదే. ఇక్కడ తేడా జరుగుతుంది అనుకున్నప్పుడు దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలా, మీరు ఎందుకు రివ్యూ చేయట్లా? ఎవరో కమిట్మెంట్ ఉన్న అధికారులు, ఎవరు కమిట్మెంట్ లేనాళ్ళు, లేకపోతే ఎవరో కోవర్ట్లు అనేది కనిపెడతామే కదా మీ పని. అది కనిపెట్టి పని చేయించుకోవాలి కదా. ఇవాళ నేను అనుకుంటామైతే కోవర్ట్ల వల్లనే జీవీ రెడ్డి ఎస్కేప్ గోట్ అయ్యాడు. జీవీ రెడ్డిని విజయవంతంగా పార్టీ నుంచి బయటికి పంపించారు. జీవీ రెడ్డికి ఏమైనా నష్టమా? ఓ పదవి పోయిందేమో, వ్యక్తిగతంగా లాభపడతాడు కదా, కనీసం తన ప్రొఫెషన్ తను చేసుకుంటాడు కదా. కానీ పార్టీకి నష్టం కదా. పార్టీకి నష్టమే కాదు, మీకు ఒక ఇన్సిడెంట్ గుర్తు చేస్తా సార్. ఇదివరకు ఈ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుబ్రహ్మణ్యం ఉన్నాడు. చంద్రబాబు గారు ఇదివరకు 2014 నుంచి 19 వరకు సీఎంగా ఉన్న టైంలో అక్కడ ఉన్న విజయవాడ ఎంపీకి వాళ్ళకి మధ్యలో ఒక డిఫరెన్స్ వచ్చింది. ఇది ఒక హైర్ బస్సు విషయంలో, బస్సులు దాంట్లో వాళ్ళకి ఛాసిస్ ఏదో ఎక్స్ట్రా ఉన్నా సరే దాన్ని పట్టించుకోకుండా పర్మిషన్ ఇస్తున్నారనే దాని మీద మాట వచ్చి ఏంటి అని వస్తే ఆ రోజున కూడా ఒక ఎంపీ, ఒక 3-4 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఇంతమంది చేత చంద్రబాబు నాయుడు గారు ఏదో జరిగిపోతుందని చెప్పి అక్కడ క్షమాపణ చెప్పించారు. ఎవరికి? ఆఫీసర్కి, ఐఏఎస్ ఆఫీసర్కి. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఏమైంది? ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు పూర్తిగా పార్టీకి పోయి అధికారుల రాజ్యం అయిపోయింది. ఇవాళ కూడా దీనికి ఆ విధంగా అవటానికి నాంది జీవీ రెడ్డి ఎపిసోడ్. ఓకే, ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త పడి అధికారులకి రాజ్యాన్ని అప్పచెప్పకుండా పార్టీ పరంగా ఆయన ఏదైతే చెప్తున్నారో ఎన్నికల ముందు నుంచి 2019 24 ఎన్నికలు కానీ ఆ తర్వాత కానీ ఆయన పొలిటికల్ గవర్నెన్స్ ఇస్తానన్నాడు. ఇప్పటికైనా సరే ఈ ఐఏఎస్ ఐపీఎస్ గవర్నెన్స్ కాకుండా పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వటానికి ట్రై చేస్తే పార్టీకి లాభం, ప్రజలకు లాభం, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఓకే
సార్ ఆ ఇద్దరిలో ఒకరి పేరు చెప్పారు, ఇంకొకరి పేరు సార్. అది నాకు తెలీదు. ఓకే నాకు తెలిసిన పేరు చెప్పా. ఓకే సార్, ఏంటి ఇంతకీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి జీవీ రెడ్డి గారిని సముదాయించేందుకు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆయన్ని కలిసి ఆయనతో మాట్లాడబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరగబోతుంది సార్? అది అది ఎట్లా జరుగుతుంది? యాక్సెప్ట్ చేసేసారు కదా ఆ రాజీనామాని. యాక్సెప్ట్ చేయకుండా దాన్ని తీసుకుని అవేర్నెస్లో పెట్టి అప్పుడు ఒకవేళ నాయకులు అక్కర్లా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేయించి వాళ్ళ పిఎస్తోనో నువ్వు ఒకసారి రా అంటే వెళ్ళేవాడు కదా. ఎవరి కోసం వెళ్తాడు? ఆయన మీద అభిమానం ఉంటుంది కదా. వెళ్ళి ఏమయ్యా నేనేదో అవతల ఇద్దరిని ఉన్నాను, వాడిని కూడా నేను సాటిస్ఫై చేయాలి, అయ్యే ఆఫీసర్ను కూడా నేనేదో నేను తిట్టానంటే నా పిల్లాడిలాగా తిట్టాను, కావాలని దానికి నువ్వు అఫెండ్ అవ్వటం ఏంటని ఇంకో 2 తిట్లు తిట్టినా పడతాడు. అవును, ఇది అక్కడ అంటే ఈ దీంట్లో ఎన్టీ రామారావు గారికి ఈయన తేలిక ఏంటంటే ఎన్టీ రామారావు గారి విషయంలో ఈవెన్ రాజకీయ నాయకుల ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళిపోయి వాళ్ళ బాధలు చెప్పుకునేవాళ్ళు ఆయనతో. ఆయన అంత బిజీగా ఉన్నా, అంత పెద్ద లీడర్ అయినా కానీ అంటే ఆత్మీయత డెవలప్ చేసుకున్నారు. అది ఈయన డెవలప్ చేసుకుంటున్నా. సార్, తెలుగుదేశం పార్టీకి జాతీయ స్థాయిలో బలమైనటువంటి గొంతుకులా మారి కొన్ని అంశాల మీద ఆయన గొంతుకును వినిపిస్తున్నటువంటి జీవీ రెడ్డి గారిని ఇప్పుడు ఆయన రాజీనామాతో పార్టీ ఒక గొప్ప నాయకుడిని, ఒక గొంతుకిచ్చేటువంటి నాయకుడిని కోల్పోతూ ఉంది కదా. మరి ఎటువంటి ఆలోచన చేసేటువంటి అవకాశం ఉందంటారు? ఆలోచన అంటే అటువంటి నాయకుల్ని, అటువంటి బలమైనటువంటి గొంతుకుని వినిపించేటువంటి వారిని అంటే ఆ స్థానంలో ఇంకొకరిని తీసుకురావడమా, లేకపోతే ఎవరిని తీసుకొచ్చినా ఒకటే కదా. మీరు ఇంకొకరిని తీసుకురావచ్చు, చెప్పొచ్చు, కానీ ఉన్న నాయకుడు ఒక అతను పోయాడు కదా. అంటే పార్టీకి నష్టం కదా. పార్టీకి నష్టమే కాదు. మీరు ఆల్రెడీ ఉన్నతను కమిట్మెంట్తో పనిచేస్తున్న అతన్ని కోల్పోతే పార్టీకి నష్టమే కదా. అది ఇంకొకళ్ళు తీసుకొచ్చినా సరే ఈ నష్టమే కదా. ఈయనకన్నా మంచివాడే రావచ్చు, ఈయనకన్నా గొప్పగా మాట్లాడేవాడు రావచ్చు, బట్ ఒక లాసే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట వెళ్తే ఏమంటారు? నేను ఒక్కళ్ళని కూడా వదులుకుంటానే సిద్ధంగా లేను, నాకు అందరూ కావాలన్నారు. ఇప్పుడు నీకు జరుగుతుంది ఏంటి? ఓకే, జరుగుతుంది. కొంతమంది ఏదో అంటున్నారు, ఏది ఎప్పుడు వచ్చాడు పార్టీలోకి అని. ఎప్పుడు రావటం ఏంది? ఎలక్షన్ ముందు చేరిన వాళ్ళకి కూడా పదవులు వచ్చినాయి కదా. ఇవాళ మంత్రి పదవులే వచ్చినాయి కదా. ఎలక్షన్ వరకు జగన్మోహన్ రెడ్డితో పాటు ఉండి ఎలక్షన్కి ఒక 1 నెల రోజుల ముందో 15 రోజుల ముందో పార్టీలో చేరిన వాళ్ళు మంత్రి పదవులు వాళ్ళు అంతకుముందు నుంచి ఏది సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి తెలుగుదేశం పార్టీలో అంటగాగుతున్న ఎమ్మెల్యేలకు పదవులు రాకుండా వాళ్ళకు వచ్చినాయి కదా మంత్రి పదవులు. సహజం అటువంటి. అంటే అందుకనే నేనేది ఏంటంటే కోల్పోవటం అనేది పార్టీకి నష్టమే, దాంట్లో ఏ అనుమానం లేదు. ఓకే, అంటే సంయమనం పాటించాలా అంటే ఇక్కడ వచ్చేటప్పటికి సంయమనం, ఆత్మగౌరవం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మాటకి రియాక్ట్ అయి ఉంటాడు. ఇక ఆ నాయకుడికి నా మీద విశ్వాసం లేనప్పుడు నేను ఎందుకు ఉండాలనుకుని ఉంటాడేమో. ఓకే, ఇంకా రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్టేనా? ఏదని ఇప్పుడు ప్రస్తుతానికి గుడ్ బై చెప్పాను అంటున్నాడు. రేపు అటువంటి వాడిని అన్ని పార్టీలు కోరుకుంటాయి. రేపు ఎవరన్నా అడగొచ్చు. మనం ఎందుకు దాని ఆయన యొక్క పర్సనల్ దీని మీద, ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ మీద ఏం డెసిషన్ తీసుకుంటాడు. కాకపోతే మంచి వ్యక్తిని, ఒక సమర్థుడైన వ్యక్తిని, ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడిని మాత్రం పార్టీ కోల్పోయింది. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. 2 నిమిషాలు సభలో ఉన్నారు, వెళ్ళిపోయారు. ఆయన కనుక అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ఆయన సభ్యత్వం మీద అంటే అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంది అంటూ రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ ఆయన చెప్తూ ఉన్నారు. ఏంటి సార్, ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? నిజంగా పులివెందులకి మళ్ళీ అటెండ్ అయ్యాడు ఆయన. సరే 11 నిమిషాలు ఉన్నాడు, వెళ్ళిపోయాడు ఆయన. ఇది వాళ్ళ మొత్తం అందరినీ తీసుకుని మళ్ళీ రామని చెప్పాడు. కాకపోతే ఇవాళ వచ్చింది చూసి ఏంటంటే నిన్న సమావేశాల్లో పెట్టిన సంతకాన్ని కన్సిడర్ చేయరాడు. అది లెక్కలోకి రాదు, సమావేశం కింద రాదు. అది అవును జాయింట్ మీటింగు, అంటే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ గవర్నర్ ప్రసంగం
గవర్నర్ ప్రసంగం కాబట్టి దాన్ని సెషన్స్ కింద లెక్కేరు, ఉమ్, మళ్ళా రావాలి అని. మరి మాట తిప్పుకుని మళ్ళీ వస్తారో, మీరు అన్నట్టు రాకపోతే మళ్ళీ పులివెందులకి ఎలక్షన్ వస్తుందో చూద్దాం. కానీ ఒకవేళ ఆ విధంగా ఉంటే మళ్ళీ ఏదో ఒక వంక ఎట్టుకుని వచ్చి సంతకం పెట్టి వెళ్తారు. ఓకే. అంటే ఇప్పటికే ఎమ్మెల్యేలతో మీటింగ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో నా మాట వినేవాళ్ళే నా మనుషులు, నేను అసెంబ్లీకి వెళ్ళదలుచుకోలేదు, మీరు కూడా వెళ్ళకండి అంటూ తీర్మానం చేసినట్లుగా వాళ్ళందరికీ కూడా ఆయన తేల్చి చెప్పేసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు కనుక నిజంగా వైకాపా ఎమ్మెల్యేలు కానీ అలాగే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ అసెంబ్లీ సమావేశాలకు కనుక హాజరు కాకపోతే పులివెందులతో పాటుగా మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నిక తప్పదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు కూడా ఇది ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను అసెంబ్లీకి రానని ఇదివరకే చెప్పాడు. చెప్పిన తర్వాత వచ్చాడు కదా మొన్న. ఇప్పుడు మాట చెప్పాడు, వచ్చాడు. కానీ ఇక్కడ పిటిబుల్ కండిషన్ ఏంటంటే ఆయనకి అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడి ఏం జరుగుతుంది, తప్పు ఏం జరుగుతుంది, ఒప్పు ఏం జరుగుతుంది అని చూపించి మెప్పించడం పోయి ఎంతసేపు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాట్లాడతాను, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అన్న దాని మీద ఆయన ఎంత నష్టపోతున్నాడు ఆయనకి తెలియట్లా. ఆయనకు హోదా తప్ప ఏం అక్కర్లేదు, ఆయన హోదా కోసం ఈ విధంగా చేస్తున్నాడు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అది సరైన పద్ధతి, రాజకీయ నాయకుడిగా అది సరైన పద్ధతి కాదు. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాకు సమయాన్ని కేటాయిస్తారు, ఇప్పుడు మాకు ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు అంటూ ఆ వర్షన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాన్ని ఎలా చూడాలంటారు? అవును, ఇప్పుడు నార్మల్గా ప్రతిపక్ష హోదా ఇవ్వటం కాదు, రాహుల్ గాంధీకి కూడా మొన్న ప్రతిపక్ష హోదా లేదు కిందసారి. అవును. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా లేదు, లేకపోయినా వాళ్ళు పార్లమెంట్ని బహిష్కరించలేదుగా. అవును, ఉన్నారుగా పార్లమెంట్లో. మీరు కూడా అట్లాగే ఉండాలి. ప్రజలు ఇచ్చిన తీర్పు కదా అది. ప్రజలు ఇచ్చిన తీర్పు. రెండోది, మీరు దేనికోసం వచ్చారు? ఇప్పుడు మీ పులివెందుల సమస్య ఉంది, అక్కడ కాన్స్టిట్యున్సీ సమస్య ఉంది, లేకపోతే మొన్న మిర్చిదే ఉంది, మిర్చి రైతులకి ఇది ఇది గిట్టుబాటు ధర దక్కక నష్టపోయారు. సరే, అదేదో చంద్రబాబు గారు సరి చేశారు, అది వేరే విషయం. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ని రైజ్ చేయడానికి ఆ ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవాలి కదా. బడ్జెట్ సెషన్ ఉంది, బడ్జెట్ సెషన్లో మంచి ఏంటి చెడు ఏంటి అనేది మాట్లాడాలి కదా నువ్వు. దానికి బడ్జెట్ సెషన్లో మాట్లాడితే నాకు అవకాశం ఇస్తారు. అవును, మీరంటూ వెళ్తే అవకాశం ఇస్తారు. అంతేగాని నాకు ఎంత టైం ఇప్పుడు అపోజిషన్ లీడర్ కూడా లీడర్ ఆఫ్ ది హౌస్కి ఎంత ఇమ్మంటారో అంత ఇమ్మంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు గంట మాడితే నాకు గంట ఇవ్వాలంటే అది కాదు కదా. నువ్వు సబ్జెక్ట్ మాట్లాడాలి. వాళ్ళ అవకాశం ఇవ్వలేదు, నిరసన తెలియజేయండి. అక్కడ ఆ నిరసన కూడా ప్రజల దగ్గరికి వెళ్తాందిగా. ఎగ్జాక్ట్లీ. అంటే నిరసన అంటే గుర్తొచ్చింది సార్, నిన్న మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ నిరసన తెలియజేశారు. అంటే ప్రజా సమస్యల మీద నిరసన తెలియజేయట్లేదు. అదే కదా, అదే మీరు అక్కడే ఫెయిల్ అవుతున్నాడు. అక్కడ ఆయన ఎప్పుడైతే దాని మీదే అంటే ప్రజల సానుభూతి రాదు. ఎగ్జాక్ట్లీ. నాకు గనక హోదా ఇస్తేనే వస్తాను. దేనికి హోదా? హోదా దేనికి? పిఏల కోసం, ఇది ప్రోటోకాల్ కోసం, అంతే కదా. ఇప్పుడు 94లో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా లేదు. అవును, 26 సీట్లే వచ్చినాయి. ప్రతిపక్ష హోదా లేదు ఆ రోజున. లేనప్పుడు వాళ్ళు ఎట్లాగా మేము రామని చెప్పి బహిష్కరించలేదే పార్టీ ఇది అసెంబ్లీని. పోనీ మీరు రాలేదు, మీరు వచ్చి వెళ్ళిపోండి, మిగిలిన వాళ్ళన్నా ఎవరో ఒకళ్ళకి ఆ అవకాశం ఇవ్వాలి కదా, అడిగే అవకాశం ఇవ్వాలిగా. ఎగ్జాక్ట్. అట్లా ఇవ్వకపోవటం వలన మళ్ళీ పైగా దానికి కారణం ఏంటి? నాకు హోదా ఇవ్వలేదు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని దాని మూలన ఈయన ప్రజల్లో పలసనవుతున్నాడు. అది గుర్తించి ఇప్పటికైనా అసెంబ్లీకి వస్తే మంచిది. అంటే జగన్మోహన్ రెడ్డి వస్తేనే వైకాపా ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీకి వస్తున్నారు, లేదంటే అసలు లేదు. ఇప్పుడు మరి పరిస్థితి ఏంటి? ఏమవుతుంది? వన్ వే అయిపోతుంది. వాళ్ళ ఇష్టం. వీళ్ళు ఎలాగపోతే ప్రభుత్వమే మాట్లాడుకుంటుంది, వాళ్ళలోనే వాళ్ళు. అంటే వీళ్ళ మీద అనర్హత వేటపడేటువంటి అవకాశం ఉండదంటారా? ఈ 11 స్థానాల్లో మళ్ళీ ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉండదంటారా? అటువంటిది ఏం పెట్టుకోమాకండి. అంత ఇదేం ఉండదు. మాట మీద అంత ఏం నిలబడ్డావు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నేను మాట ఇచ్చాను కాబట్టి నా మాటే వేదవాకు, మాట తప్పను మడమ తిప్పను అవన్నీ మాటకేలండి. అవన్నీ మాటలకే ఉంటాయి. కానీ
ఇప్పుడు మాట తిప్పను మడం తిప్పను అన్నప్పుడు సంపూర్ణ మద్య నిషేధం ఇస్తానని చెప్పి వెనక్కి తిప్పేశాడు కదా. సిపిఎస్ రద్దు, నేను రాగానే వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి నాకు లెక్కలు తెలియదని చెప్పాడు కదా. అవును. అవన్నీ మడం తిప్పుడేగా అవన్నీ. సో దానికి ఆ మాటకి ఇదేం లేదు, కానీ ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారు. ఇది ఒకవేళ నిన్నటిది కనుక కౌంట్ అవ్వకపోతే ఈ సెషన్లో అసెంబ్లీకి వస్తారు. అంటే తూతు మంత్రంగా అసెంబ్లీ సెషన్స్కి వచ్చి సంతకం పెట్టి 5 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోతారు. నిన్నటికి మళ్ళీ కాగితాలు దించేసి వెళ్ళిపోతారు. ఎంత పెద్ద ఇదేం కాదు కదా. అంతేగాని మీకు ఉపయోగానికి వచ్చే అవకాశం మాత్రం ఇవ్వరు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.